హలో అండి, వెల్కమ్ టు ఎన్జేపీ ప్రాపర్టీస్ అండి. నేను చూపించే ప్రాపర్టీ వచ్చి మన విజయవాడ కానూరు అండి. ఇదిగోనండి కనపడేదనండి బిల్డింగు. ఇది 175 గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఫినిషింగ్ వర్కుల్లో ఉంది. ఇది నార్త్ ఫేసింగ్ వస్తుందండి. మొత్తం సిఆర్డిఏ అప్రూవ్డ్తోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఏరియా కూడా చాలా బాగుంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2 BHK ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 3 BHK ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్లోర్ వచ్చి 2 BHK ఉంటుంది. అంటే టోటల్గా G+2 ఉన్న బిల్డింగ్ అండి. ఇదిగోండి ఇదంతా కార్ పార్కింగ్ వస్తుందండి. అలాగే ఇదంతా లిఫ్ట్ వస్తుంది. లిఫ్ట్ కూడా పై వరకు అంటే సెకండ్ ఫ్లోర్ వరకు కూడా లిఫ్ట్ ఫెసిలిటీ అన్నది పెట్టారు. నేను అన్నది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఫ్లాట్ అన్నది నేను చూపించట్లేదండి. అక్కడ వర్కర్స్ లంచ్ చేస్తున్నారు. సో దానివల్ల నేను చూపించలేకపోతున్నాను. ఇది వచ్చేమో ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేమో 3 BHK ఉంటుంది. ఇది వచ్చేమో లిఫ్ట్ వస్తుందండి. ఏరియా కూడా చాలా బాగుంటుందండి. చుట్టూరుతా కూడా అన్ని హౌసెస్ ఉంటాయి. అన్నీ పీస్ఫుల్గా ఉన్న వాతావరణం. చుట్టూరుతా కూడా మంచి ఏరియా అనేది మనం రెంట్లకి ఇచ్చుకున్నా బాగానే ఉంటుంది, అలా లేదా ఉండడానికైనా చాలా బాగుంటుంది. మొత్తం కబోర్డ్స్ అన్నీ కంప్లీట్గా చేసి అప్ చెప్తారండి. ఇదంతా హాల్ వస్తుందండి. ఇది వచ్చేమో నేను చూపించేది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది వచ్చేమో డైనింగ్ వస్తుందండి. ఇక్కడ వర్క్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా కూడా మెటీరియల్ కానీ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీనే వాడారు. కబోర్డ్స్ కూడా కంప్లీట్గా చేసి మనకు అప్ చెప్తారు. ఇదంతా వచ్చేమో కిచెన్ వస్తుందండి. ఇది వచ్చేమో వాష్ ఏరియా అండి. దేనికి దాన్ని సపరేట్గానే ఉంటాయండి. కిచెన్కి సపరేటు, డైనింగ్ సపరేట్గానే ఉంటుంది. అలాగే 3 బెడ్రూమ్స్కి కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇది వచ్చేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. అలాగే ఇది వచ్చేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇదంతా డైనింగ్ వస్తుంది. ఇదంతా హాల్ అండి. హాల్ కూడా చాలా పెద్దదే వస్తుంది. అంటే 175 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. క్వాలిటీ కూడా చాలా మంచిగా క్వాలిటీ మెటీరియల్ కానీ అన్ని క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేమో గెస్ట్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ముఖద్వారాలు అంటే గుమ్మాలన్నీ కూడా నార్త్లో ఉంటాయండి. అలాగే ఈస్ట్లో కూడా గుమ్మాలు పెట్టారు. సో ముఖద్వారాలు మటుకి నార్త్కే మనం ఖాయం చేసుకోవాలి. మనం వచ్చి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నామండి. ఇదిగోండి సెకండ్ ఫ్లోర్లో ఈ ఎదరంతా కూడా ఓపెన్గా వదిలేశారండి. ఇది వచ్చేమో లిఫ్ట్, పై వరకు లిఫ్ట్ పెట్టారన్నారు కదండి. పై వరకు కూడా ఇది లిఫ్ట్. ఇదంతా ఎదర భాగం అంతా కూడా ఓపెన్గా వదిలేశారు. సో దానివల్ల వెంటిలేషన్కి కానీ లేకపోతే ఈవినింగ్ పూట కాసేపు రిలాక్సేషన్గా కూర్చోడానికి కానీ ఏ పర్పస్ అయినా కానీ మనకి చాలా బాగుంటుంది. కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుంది. అంటే మనం ఫస్ట్ ఫ్లోర్ ఉండి పైన రెంట్కైనా ఇచ్చుకోవచ్చు, లేదా పైన ఉండి మన కింద రెంట్కైనా అలాగైనా ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేమో హాల్ వస్తుందండి. సేమ్ ఇది ఎలా ఉంటుందో అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి. ఇది వచ్చేమో కిచెన్ వస్తుందండి. ఇది వచ్చి వాష్ ఏరియా వస్తుందండి. ఇదంతా హాల్ వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. ఇది వచ్చేమో చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఒకసారి క్లారిటీగా మళ్ళీ చెప్తానండి. 175 గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది.
మొత్తం సిఆర్డి అప్రూవ్డ్తోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనం ఏ బ్యాంకుకైనా మనం లోన్కి వెళ్ళొచ్చు. కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారు. కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఏరియా కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు కాస్ట్ అన్నది 1,95,00,000 చెప్తున్నారండి. కొంత నెగోషియబుల్ కూడా ఉంటుంది. అలాగే ఈ బిల్డింగ్ గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా డిస్ప్లే అవుతున్న నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ సార్.